ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్స్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే కనుక ఉమ్మడి పౌరస్మృతి అనొచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌరస్మృతి అనొచ్చు. ఎందుకు అసలు ఇప్పుడు కాంటెక్స్ట్ ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది ఉమ్మడి పౌరస్మృతి అనేది, దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంది, అలానే యూనిఫామ్ సివిల్ కోడ్కి దాంతోపాటు వ్యక్తిగత చట్టాలకు ఉన్నటువంటి తేడా ఏంది, దాంతోపాటు యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంటే యొక్క ప్రాముఖ్యత ఏంది, అలానే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఉత్తరాఖండ్ ఇదే ఫస్ట్ స్టేట్ మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి రాష్ట్రం. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ టాపిక్ ఏంది స్టూడెంట్స్, ఈ టాపిక్ ఏంటంటే కనుక ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్స్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి టాపిక్ ఏంది, ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడానికి కోసం దీనిపైన ఎగ్జామిన్ చేయండి, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ మీరు రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆల్రెడీ మీరు వినుంటారు స్టూడెంట్స్. రంజనా ప్రకాష్ దేశాయ్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్. రంజనా ప్రకాష్ దేశాయ్ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏ రాష్ట్రం గురించి డిస్కస్ చేస్తున్నాం, మనం డిస్కస్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్స్ అంటే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలనుకుంటుంది. అసలు మీనింగ్ ఏంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మన భారతదేశంలో ఒక హిందువు ఒక ముస్లిం ఇద్దరు వేరే కేసులలో ఒక మర్డర్ చేశారనుకోండి, హిందూకు సేమ్ శిక్ష పడుతుంది, ముస్లింకి కూడా సేమ్ రకమైనటువంటి శిక్ష పడుతుంది. అంటే మన భారతదేశంలో క్రిమినల్ లాస్ అనేవి యూనిఫామ్గా ఉన్నాయి. అంటే వివిధ మతాలతో సంబంధం లేకుండా మన భారతదేశంలో క్రిమినల్ లాస్ అనేవి అందరికీ కూడా సమానంగా వర్తిస్తున్నాయి. ఈ క్రిమినల్ లాస్ కోసం భారతదేశ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనే దాన్ని కూడా చేయడం జరిగింది 1860. మరి మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మ్యారేజ్ విషయంలో తీసుకోండి. మ్యారేజ్ విషయంలో కానీ లేదా డైవర్స్ విషయంలో కానీ లేదా ఈ యొక్క మెయింటెనెన్స్ విషయంలో కానీ, అంటే భార్య భర్త నుంచి విడిపోయినప్పుడు ఇలాంటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదా మైనారిటీ విషయంలో కానీ, మైనర్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ బిలో 18 years ఉంటారు కదా, వాళ్ళని ఎవరు చూసుకోవాలి, మైనర్ చిల్డ్రన్ విషయంలో కానీ, లేదా గార్డియన్షిప్ అంటే సంరక్షకులు ఉంటారు కదా, పేరెంట్స్ చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, గార్డియన్షిప్ విషయంలో కానీ, లేదా ప్రాపర్టీ సక్సెషన్ అంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చనిపోతే ప్రాపర్టీ ఎవరికి చెందాలనేది. ఈ విషయాలలో కూడా మన భారతదేశంలో అన్ని మతాల మధ్యలో సమానమైనటువంటి చట్టాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లేదు స్టూడెంట్స్, మన భారతదేశంలో అన్ని మతాల మధ్యలో ఈ విషయాల్లో సమానమైనటువంటి చట్టాలు లేవు. అంటే వీటిని మనం ఏమంటున్నాం, మనం పర్సనల్ లాస్, వీటిని మనం వ్యక్తిగత చట్టాలు అంటున్నాం. మన భారతదేశంలో ఈ వ్యక్తిగత చట్టాల విషయంలో సమానమైనటువంటి ఈ యొక్క సమానమైనటువంటి చట్టం లేదు. అంటే నేను మీకు ఏవైతే చెప్పానో ఇవి హిందువులకు వేరే ఉన్నాయి, ముస్లింలకు వేరే ఉన్నాయి, దాంతోపాటు క్రిస్టియన్లకు కూడా వేరే ఉన్నాయి అన్నమాట. మరి ఇవి మతానికి ఈ యొక్క విరుద్ధంగా కాకుండా అందరికీ ఒకేలాగా ఉంటే బాగుంటుంది. ఈ యొక్క పర్సనల్ లాస్ అనేవి అంటే ఈ యొక్క వ్యక్తిగత చట్టాలు అనేవి అన్ని రిలీజియన్స్కి సిమిలర్గా సేమ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్స్. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్ ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. ఈ ఆర్టికల్ 44 అనేది మనకి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది నాన్ జస్టిషియబుల్ అంటే కోర్టుకు వెళ్ళి దీన్ని అమలు చేయండి అని మనం అడగడానికి వీల్లేదు. నాన్ జస్టిషియబుల్ అంటే అదే మనకు ఫండమెంటల్ రైట్స్ అనుకోండి జస్టిషియబుల్, ఫండమెంటల్ రైట్స్ అమలు కాకపోతే
కోర్టుకు వెళ్తే మనం కోర్టు ఏమి ఇష్యూ చేస్తుంది, రిట్ అనే దాన్ని ఇష్యూ చేస్తుంది. ఇక్కడ మనకి అలాంటి ప్రొవిజన్ ఏం లేదు. డిపిఎస్పి గురించి మనకు చెప్పేది ఏంటంటే కనుక ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 అనేది మనకు డిపిఎస్పి గురించి చెప్తుంది. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇప్పటికే మన భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంది, గోవా. ఇప్పటికే మన భారతదేశంలో అమలు చేస్తున్న రాష్ట్రం గోవా. గోవా అమలు చేయడానికి రీజన్ ఏంది, ఏంటంటే గోవా అనేది ఆల్మోస్ట్ ఆల్ 1510 నుంచి 1961 వరకు కూడా గోవా ఎవరి చేత పరిపాలించబడింది, గోవా అనేది పోర్చుగీస్ వాళ్ళ చేత పరిపాలించబడింది. ఈ పోర్చుగీస్ వాళ్ళు గోవాను పరిపాలించేటప్పుడు అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేశారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది మీకు ఓవరాల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అర్థం కావాల్సింది. మరి దీనికి సంబంధించినటువంటి ఒకసారి నోట్ చెక్ చేస్తుంటే కనుక స్టూడెంట్స్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేసింది, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు, ఈ యొక్క జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ దీనికి చైర్మన్ స్టూడెంట్స్. దీనికి ఆల్రెడీ అంటే ఈ యొక్క జడ్జ్ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు, మీకు డౌట్ రావచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ చేసేటప్పుడు అంటే క్రిమినల్ లాస్ అందరికీ సేమ్ ఉంటాయి అని చెప్పేటప్పుడు సివిల్ లాస్ కూడా అందరికీ సేమ్ ఉంటాయి అని చెప్పొచ్చు కదా బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చెప్పలేదంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని హిందువులకు చట్టం ఉండాలి, ముస్లింలకు ఇంకో చట్టాలు ఉండాలి అని కావాలనే వాళ్ళు అలా ఉంచారనమాట. ఎందుకు కావాలని ఉంచారంటే కనుక డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు పాలసీ కాబట్టి. అందుకోసమే వాళ్ళు క్రిమినల్ లాస్ విషయంలో యూనిఫామ్ ఉండేటట్టు చేశారు. బట్ సివిల్ లాస్ విషయంలో ఆ యూనిఫామిటీ అనేది లేదనమాట. మరి ఏ విషయాల్లో మనకి ఈ యొక్క అన్ని మతాల మధ్యలో సమానత్వం లేదు, ఏ విషయాలంటే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు మ్యారేజ్ విషయంలో కానీ, డైవర్స్ విషయంలో కానీ, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ అంటే ఈ యొక్క గ్రాండ్ ఫాదర్ నుండి మనకి అంటే గ్రాండ్ చిల్డ్రన్కి ఎలా ప్రాపర్టీ వస్తుంది, దాంతోపాటు అడాప్షన్ అంటే లైక్ ఈ యొక్క దత్తత తీసుకోవడం, ఇవన్నీ విషయాలు ఒక మతానికి ఇంకో మతానికి మధ్యలో డిఫరెన్స్ ఉంది. దాన్నే మనము ఈ యొక్క అలా సిమిలర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేది మనకి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్స్. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ వర్సెస్ పర్సనల్ లాస్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, పర్సనల్ లాస్ అన్నీ ఏముండదు, అన్ని మతాలకి ఒకే రకమైనటువంటి పర్సనల్ లాస్ అంటే వ్యక్తిగత చట్టాలు. అదే మన భారతదేశంలో హిందువులకు సపరేట్ పర్సనల్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖిందువుల యొక్క వ్యక్తిగత చట్టాలు వేటిని బట్టి ఉన్నాయి, మనకి వేదాలను బట్టి కానీ లేదా ఉపనిషత్తులను బట్టి కానీ. అదే ముస్లింల యొక్క పర్సనల్ లాస్ యొక్క ఖురాన్ని బట్టి కానీ అలా ఉన్నాయన్నమాట. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే మన భారతదేశంలో ప్రయోజనం ఏముండొచ్చు అంటే కనుక వివిధ రకాలైనటువంటి కాంప్లికేషన్స్ ఉండేయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హిందూ మహిళ తన యొక్క హస్బెండ్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటే కనుక ప్రాసెస్ ఈజీగా విడాకులు తీసుకోవచ్చు. మహిళకు అన్ని రకాలైనటువంటి రక్షణలు ఉంటాయి. అదే ముస్లింలో తీసుకోండి, మొన్నటి వరకు ట్రిపుల్ తలాక్ ఉండేది. అంటే మహిళకి ఏ విధమైనటువంటి రక్షణ ఉందా, ఎలాంటి రక్షణ కూడా లేదనమాట. ఇలాంటి పెద్ద ప్రాబ్లం. అందుకోసమే ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే అన్ని లాస్ కూడా సింపుల్గా ఉంటాయి, అందరికీ సమానమైనటువంటి చట్టాలు ఉంటాయి. దాంతోపాటు ఇది మనకి ఎవరైతే కనుక ఈ యొక్క వివిధ రకాలైనటువంటి చట్టాలు వేరే చట్టాలు ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులలో బహుభార్యత్వం అనేది క్రైమ్, అంటే ఈ యొక్క బైగ్యామీ, ఒక వైఫ్ ఉండగా ఇంకో వైఫ్ను పెళ్లి చేసుకోవడం అనేది క్రైమ్. అదే ముస్లింలలో క్రైమ్ కాదు. దానివల్ల ఏమవుతుంది, ఉమెన్ అనేది వల్నరబుల్, ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేద్దామంటే ఛాలెంజ్ ఏంటంటే మన భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు మీరు నార్త్ ఈస్ట్ ఏరియా చూసుకుంటే కనుక అక్కడ అసలు ట్రైబల్ కల్చర్ వేరే, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు వేరే. మరి వాళ్ళకు దీన్ని అమలు చేయడం అనేది కష్టం కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే కనుక రేపు మీరు అసైన్మెంట్ ఏం చేయండి కనుక క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ఏం చేయండి కనుక ఈ వీడియోలో అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుందా లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండకపోతే బాగుంటుందా, మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి స్టూడెంట్స్. ఒపీనియన్ చెప్పండి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. మరి ఛాలెంజెస్, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే కనుక నెంబర్ 1 ఈ యొక్క డిపిఎస్పి అని జస్టిషబుల్ కాదు, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. దాంతోపాటు ఆర్టికల్ 44 ఏం చెప్తుంది, ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తుంది. మరి దీన్ని మనం యాంటీ మైనారిటీగా చూడొచ్చు లేదా యాంటీ ట్రైబల్గా కూడా చూడొచ్చు. యాంటీ ట్రైబల్ ఎందుకు,
యాంటీ ట్రైబల్ ఎందుకంటే కనుక ఈ యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్కి వాళ్ళ యొక్క ఆచారాలు వివిధ రకాలుగా ఉంటాయి. నేను మీకు ఇందాక చెప్పినట్టు అలా ఉండకూడదు, అందరితో పాటు మీరు కూడా సేమ్ ఉండాలి అని చెప్పడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి ప్రాబ్లం. మరి గోవానే ఫస్ట్ కాబోతుందంటే గోవా కాదండి, ఆల్రెడీ మనకి గోవా యొక్క ఉత్తరాఖండే మొదటి రాష్ట్రం కాబోతుందా ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసేది అంటే కనుక ఉత్తరాఖండే మొదటి స్టేట్ కాదు, ఆల్రెడీ గోవాలో ఉందని చెప్పాను. ఎందుకు ఉంది గోవాలో? ఎందుకంటే కనుక పోర్చుగీస్ వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి. మరి వే ఫార్వర్డ్స్ దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనకి లా కమిషన్ ఏం చెప్పిందో చూడాలి మనం. లా కమిషన్ టెల్ మీ స్టూడెంట్స్, మన భారతదేశంలో లా కమిషన్ అపాయింట్ చేసినప్పుడు ఈ యొక్క లా కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం లా కమిషన్ అపాయింట్ చేసినప్పుడు సో చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్, చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతంలో ఈ యొక్క లా కమిషన్ ఏర్పాటు కాబడ్డ తర్వాత దానికి చైర్మన్గా వ్యవహరించింది ఎవరంటే కనుక ఎంసీ సెతల్వాడ్ స్టూడెంట్స్, ఎంసీ సెతల్వాడ్. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఓకే చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్, చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్ డ్యూరింగ్ బ్రిటిష్ టైం, చైర్మన్ ఆఫ్ ఫస్ట్ లా కమిషన్ డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో ఈ యొక్క లా కమిషన్కి ఫస్ట్ టైం చైర్మన్గా వివరించింది ఎవరంటే కనుక మెకాలే స్టూడెంట్స్. ఓకే మెకాలే చైర్మన్గా వివరించడం జరిగింది. నేను మీకు పాలిటీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్కి అపాయింట్ చేయబడ్డటువంటి ఫోర్త్ మెంబర్, గవర్నర్ జనరల్ కౌన్సిల్కి అపాయింట్ చేయబడినటువంటి ఫోర్త్ మెంబర్ కూడా మెకాలే. అలానే మెకాలే ఇంకేం చేశాడు? మెకాలే ఈ యొక్క భారతీయుల్ని సివిల్ సర్వీస్, ఇండియన్స్ కూడా సివిల్ సర్వీస్ ఓపెన్ కాంపిటీషన్ ద్వారా రాయొచ్చు. దాంతోపాటు మెకాలే కోడిఫికేషన్ ఆఫ్ లాస్, చట్టాలని ఒక దగ్గర ఒకే విధంగా ఉండేటట్టు కూడా కోడ్ చేయడం జరిగింది. ఇది మెకాలేకి ఉన్నటువంటి స్పెషాలిటీ. మరి లా కమిషన్ ఏం చెప్పిందంటే అసలు ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన భారతదేశానికి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు వాళ్ళ యొక్క సంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మనం పెద్ద సాధించింది ఏం లేదు అని చెప్పేసి ఈ యొక్క లా కమిషన్ చెప్పింది. కాకపోతే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది యూనిఫామ్ అన్నట్టు ఉండకుండా, అంటే అందరికీ సమానం ఉండడం అనేది కాకుండా అందరికీ సమాన న్యాయం చేసే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చామనుకోండి అప్పుడు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ ప్రభుత్వం ఏం ప్రపోజల్లో ఉంది మధ్యలో? మ్యారేజబుల్ ఏజ్, అంటే కనీస పెళ్లి చేసుకున్నటువంటి ఏజ్ అనేది మెన్కి 21 ఉన్నట్టే ఉమెన్కి కూడా 21 ఉండాలి అని అంటున్నారు కదా అందరికీ. అలానే అందరికీ ఆమోదయోగ్యంగా ఇలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చినట్టయితే కనుక అప్పుడు అది మంచి ఫలితాలను ఇస్తుంది అని మనం చెప్పొచ్చు. మరి ఈ టాపిక్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? ఏంటంటే ఈరోజు క్లాస్లో నెంబర్ 1 యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఏ రాష్ట్రం ప్రపోజల్లో ఉందంటే కనుక ఉత్తరాఖండ్ ప్రపోజల్లో ఉంది. వాళ్ళు వేసినటువంటి కమిషన్కి చైర్మన్ ఎవరంటే కనుక రంజనా ప్రకాష్ దేశాయ్. తను ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్కి కూడా చైర్మన్గా వ్యవహరించబడింది. పార్లమెంట్ యొక్క డీలిమిటేషన్ గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 82. మనము ఈ క్లాస్లో మనం పర్సనల్ లాస్ అంటే ఏంది, పబ్లిక్ లాస్ అంటే ఏందో డిస్కస్ చేసాం. మన భారతదేశంలో క్రిమినల్ చట్టాల విషయంలో అందరికీ సమానమైన శిక్షలు ఉన్నాయి. కాకపోతే కనుక సివిల్ చట్టాల విషయంలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి సేమ్ శిక్షలు అనేవి లేవన్నమాట. ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయంలో కానీ, డైవర్స్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఒక్కో మతానికి శిక్షలు ఒక విధంగా ఉన్నాయి. అలా ఉండకూడదు, అందరికీ సమానంగా శిక్షలు ఉంటే బాగుంటుందని చెప్పేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్. అదే మనకి ఆర్టికల్ 44. ఇది డిపిఎస్పిలో ఉంది. అంటే దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఉందా? రూల్ లేదు. ఎందుకంటే డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 33. 37 ప్రకారం. అలానే మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటి? గోవా. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వల్ల. దాంతోపాటు ఇంకా మనం ఏం డిస్కస్ చేసామంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ పైన లా కమిషన్ వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంది? లా కమిషన్ ఏం చెప్పింది 2018లో? ఇలాంటివి మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. లా కమిషన్ ఏం చెప్పిందంటే అసలు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అంత అవసరం లేదు. మనకు కావాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు,
అందరికీ యూనిఫామ్గా ఉండాల్సిన కోడ్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే అందరికీ సమాన న్యాయం ఇచ్చేటటువంటి కోడ్, అంటే జస్టిస్ ఇచ్చేటటువంటి కోడ్ కావాలి మనకి, యూనిఫామ్ ఉన్నటువంటి కోడ్ ఏం అవసరం లేదు అని ఈ యొక్క లా కమిషన్ చెప్తుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి టాపిక్.